ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమున చేరివచ్చిన మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపలో మరి క్రైస్ట్ చర్చ్ తరపున ఈ రీతిగా ప్రతి ఉదయకాలమున మీతో కలిసి ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మరి సంఘ గురువులుగా దేవుడు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవాది దేవునికి వందన స్తుతులు చెల్లిస్తూ, అదే రీతిగా మన ప్రియతమ తండ్రి గారు ది రైట్ రెవరెండ్ కె సంతోష్ ప్రసన్నరావు తండ్రి గారి తరపున నంద్యాల అధ్యక్షకండ అధికారులు మరి స్థానిక క్రైస్ట్ చర్చ్ పాస్టరేట్ 1 and 2 మరి 2 కుటుంబాల తరపున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వలన చిన్న ప్రార్థన చేసుకుని ఉదయకాల ధ్యానాన్ని మనం ప్రారంభిద్దాం. మహాదేవ, మీకు అనేకమైన స్తోత్రాలు. మోషే ముఖముపై వెలిగిన ఆ మహిమ మా జీవితాల్లో నానా శాశ్వతముగా ఉండుట మీ నిత్య సంకల్పమై ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, వాక్య ధ్యానంలో మీరు మాతో మాట్లాడి మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు ప్రభు నామమున వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని వలన నిర్గమకాండము 34వ అధ్యాయము 29 నుంచి 35 వచనాలు మనం గమనించినట్లయితే, మోషే సీనాయి పర్వతం మీద 40 రాత్రింబవలు దేవుని సన్నిధిలో గడిపి 10 ఆజ్ఞలు కలిగిన 2 ధర్మశాస్త్రపు పలకలను తీసుకుని దిగి వస్తున్నాడు. దేవునితో 40 దినాలు ఎప్పుడైతే సన్నిహితంగా ప్రవక్త అయిన మోషే ఆ కొండ మీద ఉన్నాడో, మోషే ముఖము ప్రకాశించడాన్ని మనం గమనిస్తాం. అయితే ప్రవక్త అయినటువంటి మోషేకు ఆ విషయం తెలియలేదు. ప్రేమిన వలన మోషే ప్రవక్త చాలా కాలంగా దేవుని ముఖాన్ని చూశాడు కాబట్టి ఆ దేవుని యొక్క ముఖ కాంతి, సన్నిధి కాంతి ఆయన మీద ప్రకాశింపజేయబడుట ద్వారా ప్రవక్త అయినటువంటి మోషే కూడా ముఖము తేజస్సుతో నింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 34వ అధ్యాయము 30వ వచనంలో చూస్తే, మరి ఇశ్రాయేలీయులందరూ కూడా మోషే ప్రవక్తను సమీపింప వెరచిరి ప్రవక్త యుద్ధకు రావడానికి వారు భయపడుతున్నారు. ప్రభు యొక్క వాక్యం ఏమంటుందంటే, వారి క్రియలు చెడ్డవైనందున వారు వెలుగునొద్దకు రారు. దేవుని మహిమ మోషే ప్రవక్త యొక్క ముఖంలో ప్రకాశిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు తేరి చూడలేకపోతున్నారు, ఆయనను సమీపింపలేకపోతున్నారు. ప్రేమైన దేవుని వలన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనములో పౌలు భక్తుడు ఈ సంఘటనను ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఆయన ప్రస్తావిస్తూ దేవుని యొక్క మహిమను గురించి తెలియచేస్తున్నాడు. నిర్గమకాండం 24వ అధ్యాయంలో మోషే పర్వతం మీద ఉన్నప్పుడు యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. ఇశ్రాయేలుల కనులకు యెహోవా మహిమ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె కనబడెను. దేవుని మహిమ ఎప్పుడైతే దేవుని సన్నిధి పర్వతం మీదకి దిగి వచ్చిందో, మరి నిర్గమకాండంలో గమనిస్తూ ఉన్నాం, దహించు అగ్ని వలె ఆ మహిమను ఇశ్రాయేలులు చూస్తున్నారు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనములో, ఆయన తేజస్సు సూర్యకాంతి వంటిది, కిరణములు ఆయన చేతుల నుండి వచ్చును. ఇక్కడ ఈనాటికి మనం చాలా ఈ దేవుళ్ళ దేవతల ఆ పిక్చర్స్, పెయింటింగ్స్ మనం చూస్తే ఈ దేవుని చేతిలో నుంచి కిరణాలు రావడాన్ని ఇక్కడ ప్రవక్త హబక్కూకు కల్లారా దాన్ని చూచాడు. దేవుని హస్తముల నుండి కిరణాల వంటివి మహిమ, వెలుగు, ఆ జ్యోతి ప్రజ్వలన మన బ్రతుకుల మీద ప్రకాశించినప్పుడు చీకటి అనుభవాలు, కన్నీళ్లు, వ్యాధిగ్రస్త, శాపగ్రస్త స్థితిగతులన్నీ కూడా మార్చివేసే పరిస్థితుల్ని మనం గమనించగలం. 2వ కొరింథీ 3వ అధ్యాయం 7 నుండి మరి దైవజనుడైన పౌలు ఈ సంఘటనను వివరిస్తూ ఏమంటున్నాడంటే, మోషే ప్రవక్త మీద వెలిగిన ఆ మహిమ, మోషే ప్రవక్త యొక్క ముఖము మీద ప్రకాశించినటువంటి ఆ మహిమ, ఆ కబోద్ ఏదైతే ఉందో, దట్ వాస్ ప్యూర్లీ టెంపరరీ, శాశ్వతమైనది కాదది, తాత్కాలికమైనది. ప్రేమైన దేవుని వలన పాత నిబంధన యొక్క సత్యాల్ని దేవుని ప్రజలు సరిగా అర్థం చేసుకోలేకపోవడం కారణం ఏమిటంటే, ఆ మహిమ తన ముఖము ప్రకాశిస్తూ ఉన్నందున మోషే ప్రవక్త తన ముఖం మీద ముసుగు వేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ 17-18 వచనాల్లో ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండినో
అక్కడ స్వాతంత్రం ఉండను. మనమందరము ముసుగులేని ముఖముతో అద్దములో చూచినట్టు ప్రభు యొక్క మహిమను చూచుచు ఆ మహిమను బట్టి ఆ స్వరూపములోనికి మార్చబడుచున్నాము. ప్రియమైన దేవుని వలన దేవుని యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశింపజేయబడినప్పుడు మనము కూడా క్రీస్తు వలె మార్చబడే వారంగా ఉంటాం. అందుకే దైవజనుడైన పౌలు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. దట్ వాజ్ a great affirmation, a great statement. అంత ధైర్యంగా అందరము చెప్పలేం. క్రీస్తును పోలి నేను నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పడం అనేది అంత సులభమైనటువంటి విషయం కాదు ఇది. అయితే దైవజనుడు తన శక్తి, తన భక్తి ఇవన్నీ కాదు కానీ తన ముఖము మీద ప్రకాశిస్తున్న, తన జీవితంలో ప్రకాశిస్తున్న దేవుని మహిమను బట్టి ప్రేమైన వలన తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రవక్త మరి దైవజనుడైన పౌలు ఏమంటున్నాడంటే, మోషేలాగా ముసుగు వేసుకొని కాకుండా నేరుగా ఆత్మ ద్వారా మనము క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడే వారంగా ఉంటున్నాం. యూదులు ఈనాటికి యేసు క్రీస్తు ప్రభుల వారు మెస్సియాగా వచ్చారు అని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. యెహెజ్కేలు గ్రంథంలో తూర్పు దిక్కున కనపడే ద్వారము వెంట దేవుని మహిమ వచ్చి దేవుని మహిమ వెళ్ళిపోయినట్టుగా ప్రవక్త చూస్తాడు గనక తూర్పు ద్వారాన్ని వారు మూసి ఉంచారు. ప్రేమైన దేవుని వలన వారు ఏమనుకుంటున్నారంటే, ఇంకా మెస్సియా వస్తాడు, అప్పుడు ఆ తూర్పు ద్వారం తెరవబడుతుందని దానికి గోల్డెన్ గేట్ అని పేరు పెట్టారు. కానీ యేసు స్వామి ఎప్పుడో వచ్చాడు. ఆయన గార్ధబొమ్మ మీద యెరూషలేములోనికి ఊరేగించబడినప్పుడు పామరులైన వారందరూ కేకలు వేసి మట్టలు పట్టి బట్టలు పరిచి కేకలు వేశారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చురాజు స్తుతింపబడునుగాక. దేవుని వలన ఈరోజు నంద్యాల హోలీ క్రాస్ కేథడ్రల్ గొప్పగా సెంటినరీ దేవాలయం, కొన్ని కోట్ల రూపాయలతో కట్టబడిన ఆ మహిమగల దేవాలయం చుట్టూ గొప్ప ప్రాకారాలు కట్టబడుతున్నాయి. ప్రధాన ముఖ ద్వారానికి పెట్టబడుతున్నటువంటి పేరు ద గోల్డెన్ గేట్. యేసుస్వామి ఎప్పుడో వచ్చాడు. ఆయన మన జీవితాన్ని ఆయన మార్చివేశాడు. మన మధ్య ఆయన సంచారం చేశాడు. అందుకే సువార్తలో వ్రాయబడిన మాట, తండ్రి యొక్క మహిమను చూచినట్లుగా అద్వితీయ కుమారుడైన క్రీస్తు యొక్క మహిమను మనము చూచితిమి అంటాడు. మరి పేతురు భక్తుడు ఏమంటాడంటే, మా కళ్ళారా మేము దేన్ని చూచామో, మా చేతులారా మేము దేన్ని తాకామో, మా చెవులారా ఏదైతే విన్నామో, మేము ఏదైతే అనుభవించామో దాన్నే మేము మీకు ప్రకటించుచున్నాము అన్నారు. జీవవాక్యమును గూర్చినది, ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి ఎత్తించినప్పుడు ఆ మహిమను కొంతమంది అపార్థము చేసుకున్నారు. దేవుని వలన యేసుక్రీస్తు ప్రభువే మెస్సియా అని ఈనాటికి గుర్తించలేని యూద తరాలను మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట, క్రీస్తు మహిమను చూచుటైన జ్ఞానం మా యందు ప్రకాశించు నిమిత్తమో చీకటిలో నుండి వెలుగు ప్రకాశించుగాక అని పలికిన దేవుడే క్రీస్తునందు తన మహిమను మా హృదయములలో ప్రకాశింపజేసిన. మోషేకు ముఖం మీద ఉన్న మహిమ క్రీస్తు ద్వారా మన హృదయాలలో ప్రకాశిస్తుందని ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది. అంధకారంలో నుండి వెలుగు కలుగునుగాక అని పలికిన దేవుడే మన జీవితాల్లో కూడా తన మహిమను ఆయనే ప్రసాదించు వాడై ఉన్నాడు. మన జీవితాల్లో ఎక్కడ చీకటి, ఎక్కడ అంధకారం, ఎక్కడ కన్నీళ్లు, ఎక్కడ దుఃఖం, ఎక్కడ పేదరికం, ఎక్కడ దారిద్ర్యం, ఎక్కడ శాపము, కుటుంబంలో అసమాధాన పరిస్థితుల చేత విడిపోతున్న, విచ్ఛిన్నమైపోతున్నటువంటి కుటుంబాల్లో ప్రభువు మనకు జ్ఞాపకం చేసుకునే మాట, అంధకారంలో వెలుగును ప్రకాశించును గాక అని పలికిన దేవుడే మన బ్రతుకులకు మహిమను ఇచ్చువాడై ఉన్నాడు. అందుకే దేవాది దేవుడు ఏమన్నాడంటే, నా ప్రజల్ని మీరు దీవించాలా, మీరు నా నామాన్ని ఉచ్చరించాలి. ఎప్పుడైతే మీరు నా నామాన్ని ఉచ్చరించి నా ప్రజల్ని దీవిస్తారో నేను వారిని దీవిస్తాను అన్నాడు. అందుకే దైవజనుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున అని ఆశీర్వాదాలు ఇస్తారు. మోషే ప్రవక్తకు దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ప్రభువు మిమ్మును కరుణించునుగాక, ఆయన తన సన్నిధి కాంతిని మీ మీద ఉదయింపజేయనుగాక, ఆయన తన ముఖ కాంతిని మీ మీద ఉదయింపజేసి సదాకాలము మీకు తోడై ఉండునుగాక. ఈ ఆశీర్వాదం అక్కడ ప్రభు 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 అని 3 సార్లు పలికిన మాటనే ఈరోజు మనం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునిగా దేవుని ప్రజల మీదకి దీవెన రావాలి. మోషే ప్రవక్త ధర్మశాస్త్ర పలకలు తీసుకొని వస్తుండగా ఆయన ముఖము ప్రకాశించింది. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు
ఆయన సిలువకు సమీపిస్తున్న దినాల్లో ఆయన ముఖము సూర్యకాంతి వలె మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రజల శ్రమలు, కన్నీళ్ళ మధ్య, ఇబ్బందుల మధ్య మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తూ ఉంటామో క్రీస్తు సారూప్యములోనికి మార్చబడేలా పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యాలు చేసేవాడై ఉన్నాడు. సిలువను సమీపించుచున్న యేసు ముఖము ప్రకాశిస్తుంది. సీనాయి కొండ మీదకి దిగి వచ్చుచున్నాడు మోషే ప్రవక్త. ఆ కొండ మీద నుండి దిగి వస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖం ప్రకాశిస్తూ ఉంది. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు కల్వరి కొండను ఎక్కుతూ ఉన్నాడు. ఎక్కుతున్నటువంటి క్రీస్తు రూపాంతర కొండ మీద ధవల వస్త్రధారిగా దగదగ మెరిసిపోతూ ఉండగా శిష్యులు ఆయన్ని తేరి చూడలేకపోయారు. వారు చచ్చిన వారి వలె పడి ఉన్నప్పుడు ప్రభు వారిని బలపరిచి లేవనెత్తుతున్నట్టుగా మనం చూస్తున్నాం. పునరుద్ధారుడై కనబడినటువంటి పద్మోసు ద్వీపవాసి అయినటువంటి పరమార్థ జ్ఞాని అయిన యోహానుకు యేసు స్వామి సూర్యకాంతి వలె ఆయన ప్రకాశమానముగా కనపడినప్పుడు నేను చచ్చిన వారి వలె పడి ఉంటిని అంటున్నాడు. సో దిస్ ఈజ్ ద లార్డ్స్ డూయింగ్, దిస్ ఈజ్ ద లార్డ్స్ గ్లోరీ. ప్రేమైన దేవుని వలన సొలొమోను కట్టిన దేవాలయము ప్రతిష్ఠించబడే సందర్భంలో మహిమతో నింపబడింది. సమూయేలు కాలానికి వచ్చేసరికి ప్రేమైన దేవుని వలన ఏలీ కుమారులైన హోఫ్ని, ఫినెహాసుల దుర్మార్గ క్రియలు, దేశ ప్రజల యొక్క భక్తిహీనత మూలాన ఏమైపోయిందంటే ఆ మహిమ మందిరాన్ని విడిచి వెళ్ళిపోయింది. అందుకే ఆ ఏలీ కోడలు తనకు కుమారుడు పుట్టినప్పుడు ఆ బిడ్డకు పెడుతున్న పేరు ఈకాబోదు. దేవుడు ఎప్పుడైతే మనల్ని వదిలిపెట్టిపోతాడో ఆ మహిమను మనం కోల్పోతాం. అందుకే వాక్యంలో రాయబడిన మాట, మనమందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతుమే. యేసుక్రీస్తు ప్రభు, ఆదాము హవ్వలు ఏ మహిమను కోల్పోయారో అదే మహిమను తిరిగి మనకివ్వడానికి, ఏ పరదైసులో నుండి వారు వెళ్ళగొట్టబడ్డారో అదే పరదైసులోనికి మనల్ని తీసుకొని రావడానికి, ఏ జీవవృక్ష ఫలాలు వారు అనుభవించలేకపోయారో వాటిని మనకు ప్రసాదించడానికి యేసుస్వామి మహిమా స్వరూపిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన మధ్య మనుష్య నరావతారిగా జీవించినప్పుడు లోకం ఆయన్ని గుర్తించలేకపోయింది. అందుకే ప్రభు తోమాతో చెప్తున్నమాట, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నాడు. ఈ ఉదయకాలంలో ఏ చీకటి, ఏ కన్నీళ్ళు, ఏ శ్రమ, ఏ దుఃఖం మన బ్రతుకుల్లో ఉందో ప్రభు తట్టు చూద్దాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను. ఈ ఉదయకాలంలో ప్రభు తట్టు చూద్దాం, ఆయన వెలుగుతో నింపబడదాం. మోషే ముఖము అది కేవలము టెంపరరీ, కానీ ఈరోజు మనము క్రీస్తు యొక్క మహిమను ప్రతిరోజు అద్దము వలె ప్రతిఫలింపజేస్తూ మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళడానికి ప్రభు కృప చూపేవాడై ఉన్నాడు. అలాంటి పరిశుద్ధాత్మ కార్యాలు దేవుడు మన జీవితాల్లో జరిగించి మనలను దీవించునుగాక. ఆమేన్.